ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 19 మార్చ్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, అనుక్షణము తండ్రిని వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. తండ్రి ఆత్మిక సర్జన్. మీరు నిరోగులుగా తయారయ్యే ఒకే ఒక్క ఔషధాన్ని తెలుపుతున్నారు. అదేమిటంటే, పిల్లలు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఇది చాలా శక్తిశాలి ఔషధం. ఈరోజు మురళిలోని ప్రశ్న, మీతో మీరే ఏ మాటలు మాట్లాడుకుంటే చాలా సంతోషం కలుగుతుంది? సమాధానము, మీతో మీరే ఎలా మాట్లాడుకోండి. ఈ కళ్ళ ద్వారా ఏవైతే చూస్తున్నామో అవన్నీ సమాప్తమైపోతాయి. మనము మరియు బాబా మాత్రమే ఉంటాము. మధురమైన బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. ఏకాంతంలోకి వెళ్ళిపోతే చాలా మజా వస్తుంది. ఓం శాంతి. పరంపిత శివ భగవాను వాచ, మధురాతి మధురమైన పిల్లలకు పురుషోత్తమ సంగమ యుగంలో అడుగడుగునా బాబా స్మృతి ఉండాలి. ఇది కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనమిప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తములుగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉండాలి. ఈ రావణుని యొక్క పంజరం నుండి బాబా మనల్ని విడుదల చేయడానికి వచ్చారు. ఏ పక్షినైనా పంజరం నుండి వెలికి తీసినట్లయితే అది ఖుషీగా ఎగురుతూ సుఖాన్ని పొందుతుంది. ఇప్పుడు ఇది రావణుని యొక్క పంజరం. ఇందులో అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయని మీకు తెలుసు. ఈ పంజరం నుండి వెలికి తీసేయడానికి ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఉన్న వారంతా మనుషులే. దేవతలకు అసురులకు యుద్ధం జరిగింది. దేవతలు విజయం పొందారు అని శాస్త్రాలలో వ్రాయబడింది. ఇప్పుడు యుద్ధము మాటే లేదు. మీరిప్పుడు అసురుల నుండి దేవతలుగా అవుతున్నారు. అసురీ రావణుడు అనగా 5 వికారాలపైన విజయం పొందుతారు. రావణ సాంప్రదాయం పైన కాదు, 5 వికారాలనే రావణుడు అని అంటారు. అంతేకాని ఎవరినో తగలబెట్టడము మొదలైనవి కాదు. పిల్లలైన మీరు చాలా సంతోషిస్తారు. మీరిప్పుడు ఎలాంటి ప్రపంచానికి వెళ్తున్నారు అంటే, అక్కడ వేడి ఉండదు, చలి ఉండదు, సదా వసంత ఋతువే ఉంటుంది. ఇప్పుడు ఇది సమ్మర్ యొక్క సీజన్ కదా. ఎక్కడైతే అందరూ చాలా వేడిని అనుభవం చేస్తూ ఉంటారు. అందుకే బాబా సత్యయుగం యొక్క విషయాన్ని మన కళ్ళ ముందు ఉంచి మజా చేయిస్తూ ఉన్నారు. స్వర్గంలో వేడి ఉండదు, చలి ఉండదు, సదా వసంత ఋతువే ఉంటుంది. సత్యయుగ స్వర్గము అనే వసంత ఋతువు ఇప్పుడు వస్తుంది. ఇక్కడ వసంత ఋతువు కొంత సమయం మాత్రమే ఉంటుంది. ఆ వసంత ఋతువు మీ కొరకు అర్ధకల్పానికి వస్తుంది. అక్కడ వేడి మొదలైనవేమీ ఉండవు. వేడి ద్వారా కూడా మానవులకు దుఃఖం కలుగుతుంది. బాగా వేడి ఉన్నప్పుడు మనుషులు మరణిస్తారు కూడా. ఈ దుఃఖాలన్నింటి నుండి విడుదలయ్యేందుకు అవినాశీ సర్జన్ మనకు చాలా సహజమైన ఔషధాన్ని ఇస్తున్నారు. ఆ సర్జన్ వద్దకు వెళ్ళినట్లయితే అనేక ఔషధాలు మొదలైనవి జ్ఞాపకం వస్తాయి. ఇక్కడ ఈ సర్జన్ వద్ద ఏ ఔషధము లేదు. కేవలం వారిని స్మృతి చేయడం ద్వారా అన్ని రోగాలు దూరమైపోతాయి. వేరే ఔషధాలు మొదలైనవేమీ లేవు. చార్టు ఎలా వ్రాయాలి, బాబాను ఎలా స్మృతి చెయ్యాలి, ఈ విషయం పైన ఈరోజు సెమినార్ చేస్తామని పిల్లలు అనేవారు. ఇప్పుడు తండ్రి, మీరు కూర్చుని వ్రాయండి, కాగితంపై వ్రాయండి, కాగితాలు పాడు చేయమని కష్టాన్ని ఇవ్వరు. అనగా మీకు వ్రాసే అవసరమే లేదు. కేవలం బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు. అజ్ఞాన కాలంలో తండ్రిని స్మృతి చేసేందుకు చార్టు తయారు చేయబడేదా? ఇందులో చదువుకునే అవసరమేమీ లేదు. బాబా, మేము మిమ్మల్ని మర్చిపోతున్నాము అని తండ్రికి చెప్తారు. ఈ విషయం ఎవరైనా విన్నారు అనుకోండి, ఏమంటారు?
జీవించి ఉండగానే మీ వారయ్యాము అని అంటారు. ఎందుకయ్యారు? తండ్రి నుండి విశ్వచక్రవర్తి పదవిని వారసత్వంగా తీసుకునేందుకు. మరి అటువంటి తండ్రిని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? ఏ తండ్రి నుండి అయితే ఇంత గొప్ప వారసత్వం లభిస్తుందో మరి ఆ తండ్రిని ప్రేమగా జ్ఞాపకం చేయలేరా? ఎన్నోసార్లు మీరు వారసత్వం తీసుకున్నారు, అయినా మర్చిపోతారు. తండ్రి నుండి ఆస్తిని తీసుకోవాలి అంటే స్మృతి కూడా చెయ్యాలి, దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. ఏం వ్రాయాలి? వ్రాసే పనే లేదు. ఇలా ప్రతి ఒక్కరూ తమ మనసును ప్రశ్నించుకోండి. నారదుని ఉదాహరణ కూడా ఉంది కదా. గొప్ప భక్తుణ్ణి అని స్వయం చెప్పుకునేవాడు. మనము జన్మ జన్మాంతరాల పాత భక్తులమని కూడా మీకు తెలుసు. మనం మధురమైన తండ్రిని స్మృతి చేసి ఎంతో సంతోషిస్తాము. ఎవరు ఎంత స్మృతి చేస్తారో వారు లక్ష్మీనారాయణలను వరించేందుకు అంత యోగ్యులుగా అవుతారు. ఎవరైనా పేదవారి పుత్రుడు ధనవంతులకు దత్తు వెళ్ళాడు అనుకోండి, ఎంత సంతోషపడతాడు. తండ్రిని మరియు ఆస్తిని స్మృతి చేస్తాడు. ఇక్కడ అనంతమైన తండ్రి వారిగా అయి రాజ్యం పొందుకునే వివేకం లేనివారు చాలామంది ఉన్నారు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయము. ఏ తండ్రి అయితే స్వర్గానికి అధికారులుగా చేస్తున్నారో వారిని స్మృతి చేయలేకపోతున్నారు. తండ్రి అయితే పిల్లలను దత్తు తీసుకుంటారు. అలాంటి తండ్రిని స్మృతి చేయకపోవడము అంటే ఆశ్చర్యకరమైన విషయము. క్షణక్షణము తండ్రి మరియు వారసత్వం ఇవే జ్ఞాపకం రావాలి. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లల్లారా, నాకు దత్తత వచ్చేందుకే కదా మీరు నన్ను పిలిచారు. తండ్రిని పిలుస్తారు కదా. తండ్రియే స్వర్గ స్థాపన చేస్తారు, స్వర్గ వారసత్వం ఇస్తారు. బాబా, పతితులైన మమ్మల్ని వచ్చి మీ ఒడిలోకి తీసుకోండి అని మీరు పిలుస్తారు. మేము పతితులము, బికారులము, చీచీ విలువ లేని వారము, పైసాకు కూడా కొరగాని వారము అని మీరే చెప్తారు. అనంతమైన తండ్రిని మీరు భక్తి మార్గంలో పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, భక్తి మార్గంలో కూడా మీకు ఇంత దుఃఖం ఉండేది కాదు. ఇప్పుడు మనుషులకు ఎంత దుఃఖం ఉంది. తండ్రి వచ్చారు అంటే తప్పకుండా వినాశనం కూడా ఆసన్నమైంది అని అర్థం. ఈ యుద్ధము తర్వాత ఎన్ని జన్మలు, ఎన్ని సంవత్సరాలు యుద్ధము మాట ఉండదో మీకు తెలుసు. ఎప్పుడూ యుద్ధం జరగదు. ఎలాంటి దుఃఖము కానీ, ఎలాంటి రోగము మొదలైన వాటి పేర్లే ఉండవు. ఇప్పుడు చూడండి ఎన్ని జబ్బులు ఉన్నాయో. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మిమ్మల్ని నేను అన్ని దుఃఖముల నుండి విడుదల చేస్తాను. హే భగవంతుడా, వచ్చి దుఃఖమును హరించండి, సుఖశాంతులను ఇవ్వండి అని మీరు నన్ను స్మృతి కూడా చేస్తారు. ప్రతి ఒక్కరూ ఈ రెండింటిని వేడుకుంటారు. అక్కడ అశాంతి ఉంది. అక్కడ అంటే బయట ఇప్పుడు కలిగి ప్రపంచమంతా అశాంతియే ఉంది. శాంతి కొరకు ఎవరు సలహా ఇస్తారో వారికి బహుమతి కూడా లభిస్తూ ఉంటుంది. పాపం వారికి శాంతి అని దేనిని అంటారో కూడా తెలియదు. శాంతి మధురమైన తండ్రి ద్వారా తప్ప వేరెవ్వరి ద్వారా లభించదు. మీరు ఎవరికైనా కొత్త వాళ్ళకి అర్థం చేయించడానికి ఎంత శ్రమ పడతారు, అయినా అర్థం చేసుకోరు. మీరు ప్రభుత్వానికి కూడా మీరు అనవసరంగా ఎందుకు ధనాన్ని వ్యర్థం చేస్తారు? శాంతి సాగరుడు ఒక్క తండ్రియే, వారే విశ్వంలో శాంతిని స్థాపన చేస్తారు అని వ్రాయవచ్చు. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు మంచి మంచి కాగితాలపైన రాయల్గా లెటర్ వ్రాయండి. మంచి కాగితమును చూసి ఇది బహుశా ఎవరో గొప్పవారు వ్రాసిన లేఖ అని వారు భావిస్తారు. విశ్వంలో శాంతి అని మీరు ఏదైతే చెప్తున్నారో అది ఇంతకుముందు ఎప్పుడు ఉండేది, అది మళ్ళీ ఎప్పుడు ఎలా లభిస్తుందో చెప్పండి. తప్పకుండా ఎప్పుడూ లభించి ఉంటుంది అని వ్రాయండి. ఇది పిల్లలైన మీకు తెలుసు. మీరైతే తిథి తారీఖులు అన్నీ వ్రాయగలుగుతారు. తండ్రియే వచ్చి విశ్వంలో సుఖశాంతులను స్థాపన చేశారు.
అది సతయుగి సమయము. ఈ లక్ష్మీనారాయణులు ఆ రాజ్యానికి గుర్తు. బ్రహ్మ మరియు బ్రాహ్మణులైన మీ పాత్ర గురించి ఎవ్వరికీ తెలియదు. ముఖ్యమైన పాత్ర బ్రహ్మదే కదా. అతడే భగవంతునికి రథముగా అవుతాడు. ఆ రథము ద్వారా తండ్రి ఇంత గొప్ప కార్యం చేస్తారు. అతని పేరే పదమాపదం భాగ్యశాలి రథము. ఎవరికి ఎలా అర్థం చేయించాలి అనేది ఆలోచించండి. మనుషులకు ఎంత నశ ఉంది. ఇప్పుడు మీరు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. కేవలం జ్ఞానసాగరుడైన తండ్రి వద్ద మాత్రమే జ్ఞానం ఉంది. వారు ఎప్పుడు వస్తారో అప్పుడు మాత్రమే ఇస్తారు. అంతవరకు జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. భక్తినైతే భక్తులందరూ చేస్తూనే ఉంటారు. జ్ఞానమైతే ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. జ్ఞానము తెలిపే స్థిరమైన పుస్తకము ఏదీ తయారవ్వదు. జ్ఞానం అనేది చెవుల ద్వారానే వినాలి. ఈ పుస్తకాలు మొదలైనవి ఏవైతే మీరు ఉంచుకుంటారో అవన్నీ తాత్కాలికమైనవే కదా. ఇవన్నీ సమాప్తమైపోతాయి. మీరు నోట్స్ వ్రాసుకుంటారు, అవి కూడా సమాప్తమైపోతాయి. పాయింట్లు నోట్ చేసుకుంటే కేవలం మీ పురుషార్థం కొరకు మాత్రమే. టాపిక్ల లిస్టు తయారు చేయండి, అప్పుడు జ్ఞాపకం వస్తుంది అని బాబా చెప్తారు. కానీ ఈ పుస్తకాలు మొదలైనవి ఏవి ఉండవు అని మీకు తెలుసు. అన్నీ సమాప్తమైపోతాయి. మీ బుద్ధిలో కేవలం స్మృతి మాత్రమే కొనసాగుతుంది. ఆత్మ పూర్తిగా తండ్రి సమానంగా సంపన్నమైపోతుంది. మిగిలిన పాత వస్తువులు ఏవైతే మీరు కళ్ళతో చూస్తున్నారో అవి కూడా సమాప్తమైపోతాయి. చివరిలో ఏమీ మిగలవు. తండ్రి అవినాశి సర్జన్, ఆత్మ కూడా అవినాశి. ఒక శరీరం వదిలి మరొక శరీరం తీసుకుంటుంది. రోజు రోజుకు ఏ శరీరాలు లభిస్తాయో అవన్నీ చీచీ శరీరాలే లభిస్తాయి. మనం మాత్రం శ్రేష్టాచారులుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. తండ్రే తయారు చేస్తారు. సాధు సత్పురుషులు మొదలైన వారు శ్రేష్టాచారులుగా తయారు చెయ్యరు. తండ్రి మిమ్మల్ని శ్రేష్టాచారులుగా చేస్తారు. తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలు, నేను మిమ్మల్ని నా కనులపై కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్తాను. ఆత్మ కూడా ఇక్కడ కనులపైన కూర్చుంటుంది. తండ్రి చెప్తారు, హే ఆత్మల్లారా, నేను మిమ్మల్ని అందరినీ సంతృప్తిపరిచి తీసుకుని వెళ్తాను. కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు శ్రమ చెయ్యండి. మీ మనసును ప్రశ్నించుకోండి. మధురమైన తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాను. బాబా అంటున్నారు, లైలా మజ్నుల యొక్క ప్రేమ విషయం చెప్తారు కదా. అది శారీరక ప్రేమ ఉండేది. శరీరాన్ని స్మృతి చేసేవారు, ఎదురుగా వచ్చేసేవారు, ఇరువురు పరస్పరంలో కలుసుకునేవారు. మీరు కూడా అలా తయారవ్వండి అని బాబా చెప్తున్నారు. వారు ఒక్క జన్మకు ప్రేయసీ ప్రియులు, మీరు జన్మ జన్మాంతరాల ఆత్మిక ప్రేయసీ ప్రియులు. ఈ విషయాలన్నీ ఈ సమయంలోనివే. ప్రేయసీ ప్రియులు అనే పదాలు కూడా స్వర్గంలో ఉండవు. స్వర్గంలో అందరూ చాలా పవిత్రంగా ఉంటారు. మనసులో సంకల్పం వస్తూనే ఎదురుగా చూస్తారు, సంతోషిస్తారు. పిల్లలైన మీకు చూడదగిన వస్తువు ఏదీ లేదు. ఈ సమయంలో మాత్రం కేవలం మిమ్మల్ని మీరు స్వయాన్ని ఆత్మ అనేది తెలుసుకోండి. ప్రియుడైన తండ్రిని స్మృతి చెయ్యండి. ఆత్మ అని తెలుసుకుని తండ్రిని చాలా ఖుషీగా స్మృతి చెయ్యాలి. భక్తి మార్గంలో ఎలాంటి ప్రేయసులుగా ఉండేవారు అంటే ప్రీతమునికి బలిహారి అయ్యేవారు అని బాబా అర్థం చేస్తున్నారు. హే ప్రియతమా, మీరు వస్తే మేము మీకు అర్పణ అవుతాము అని అనేవారు. ఇప్పుడు అందరినీ సుందరంగా పవిత్రంగా చేసేందుకు ఆ ప్రీతముడే వచ్చేశారు. ఎవరు ఎలా ఉన్నారో అలా తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తారు. బాబా ఎంత పవిత్రముగా ఉన్నారు, ఎంత సుందరముగా ఉన్నారు. పిల్లలైన మనల్ని కూడా బాబా అలా తయారు చేయడానికి ఇప్పుడు మన సన్ముఖంలో వచ్చి ఉన్నారు.
మీరు పవిత్రముగా అయినప్పుడు శరీరం కూడా పవిత్రముగా అవుతుంది. మలినము ఆత్మలోనే ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేస్తే మలినం తొలగిపోతుంది. పిల్లలైన మీరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఏకాంతం చాలా బాగుంటుంది. ఫాదరీలు కూడా చూడండి, ఖాళీ నడకన వెళ్తారు, పూర్తి సైలెన్స్గా ఉంటారు. మాల చేతిలో ఉంటుంది. వారు ఎవరిని చూడరు, అటు ఇటు చూడకుండా మెల్లమెల్లగా నడుస్తూ ఉంటారు. వారు మనసులో యేసుక్రీస్తును స్మృతి చేస్తూ ఉంటారు. ఎందుకంటే తండ్రి గురించి తెలియనే తెలియదు. నామరూపాలకు భిన్నమైన వారు అని చెప్తారు. ఇప్పుడు బిందువైతే వారు చూడగలరా? బిందువును ఎలా స్మృతి చెయ్యాలో ఎవ్వరికీ తెలియదు. కానీ మీకైతే ఇప్పుడు తెలిసిపోయింది కనుక మీరు ఇక్కడికి వస్తారు. మధువనానికి ఎంత మహిమ ఉంది. మీరు వచ్చిన ఈ స్థానము సత్యాసత్యమైన మధువనము. ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత మీరు ఏకాంతంలో స్మృతి చెయ్యండి. ఎవ్వరినీ చూడకండి. ఇంటి పైకప్పులు ఉన్నాయి కదా, బాబాను స్మృతి చేస్తూ ఉదయమే కప్పు పైకి వెళ్ళండి. చాలా మజా వస్తుంది. రాత్రి 1-2 గంటలకు మేల్కొనే ప్రయత్నం చేయండి. నిద్రాజీతులైన మీరు ప్రసిద్ధమైన వారు. రాత్రికి త్వరగా నిద్రించండి. మళ్ళీ 1-2 గంటలకు లేచి మిద్దె పైన ఏకాంతంలో స్మృతి చేస్తూ ఉండండి. చాలా జమ చేసుకోవాలి కదా. తండ్రిని స్మృతి చేస్తూ తండ్రిని మహిమ చేస్తూ ఉండండి. పరస్పరంలో కూడా ఇదే సలహాను ఇవ్వండి. బాబా ఎంత మధురమైన వారు, వారిని స్మృతి చేస్తే పాపం సమాప్తమైపోతుంది. ఇక్కడ చాలా జమ చేసుకోవచ్చు. ఈ అవకాశం కూడా ఇక్కడ బాగా లభిస్తుంది. ఇంట్లో మీరు చెయ్యలేరు, తీరిక ఎక్కడ ఉంటుంది? ప్రపంచంలోని వైబ్రేషన్లు, వాతావరణం చాలా చెడుగా ఉంటాయి. అక్కడ ఎంతటి స్మృతి యాత్ర అయితే జరగదు. ఇప్పుడు ఇందులో వ్రాయవలసిందేముంది? ప్రేయసీ ప్రియులు ఏమైనా వ్రాస్తారా? మేము ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా, మేము ఎంతమందికి స్మృతిని ఇప్పించాము అని స్వయాన్ని చూసుకోండి. ఇక్కడకు మనం జమ చేసుకునేందుకు వస్తాము కనుక ఇప్పుడు ఆ ప్రయత్నమే చెయ్యండి. ఇంటి మిద్దె పైన ఏకాంతముగా వెళ్ళి కూర్చోండి. ఖజానాలు జమ చేసుకోండి. ఈ సమయం జమ చేసుకునే సమయము. 7 రోజులు 5 రోజులు వస్తారు. మురళి విని అక్కడకు వెళ్ళి ఏకాంతంలో కూర్చోండి. ఇక్కడ ఇంట్లో కూర్చుని ఉన్నారు. తండ్రిని స్మృతి చేస్తే మీకు కొంత జమ అవుతుంది. చాలామంది మాతలు బంధనాల్లో ఉన్నారు. శివబాబా బంధనము నుండి విడుదల చెయ్యమని స్మృతి చేస్తారు. వికారాల కొరకు ఎంతగా కొడుతూ ఉంటారు. ద్రౌపది వస్త్రాలను హరించారని ఆట చూపించారు కదా. మీరందరూ ద్రౌపదులే. కావున తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. బాబా అనేక యుక్తులు తెలియచేస్తారు. ఇందులో స్నానం చేసే మొదలైన నియమాల విషయం కూడా ఏదీ లేదు. లెట్రిన్కు వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా స్నానం చేసి తీరాలి. మనుషులు స్నానం చేసే సమయంలో కూడా ఎవరైనా దేవత లేక భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం స్మృతియే. జ్ఞానమేమో చాలా లభించింది. 84 జన్మల చక్రం గురించిన జ్ఞానము కూడా ఉంది. ఆంతరికంగా మిమ్మల్ని మీరు చూసుకోండి. స్వయాన్ని ప్రశ్నించుకోండి. మమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేసే ఇలాంటి మధురాతి మధురమైన బాబాను పూర్తి రోజులో ఎంత సమయం స్మృతి చేశాము? మనసు ఎక్కడికి పరిగెత్తడం లేదు కదా. ఎక్కడికి పరిగెడుతుంది? ఇక ఈ ప్రపంచం లేనే లేదు. ఇదంతా సమాప్తం అవ్వనున్నది. మనము మరియు బాబా మాత్రమే మిగిలి ఉంటాము. ఇలా మీతో మీరు ఆంతరికంగా మాట్లాడుకుంటూ ఉంటే ఎంత మజా కలుగుతుందో చూడండి. ఎవరెవరు ఇక్కడికి వస్తారో వారు చాలా భక్తులు.
ఎక్కడికి రారో వారు ఇప్పటి భక్తులు అని భావించండి. వారు ఆలస్యంగా వస్తారు. ప్రారంభం నుండి భక్తి చేసేవారు తప్పకుండా బాబా నుండి వారసత్వం తీసుకునేందుకు వస్తారు. ఇది గుప్తంగా చేసే శ్రమ. ఎవరు ధారణ చెయ్యరో వారు కొంచెము కూడా శ్రమ చెయ్యరు. ఇక్కడికి మీరు రిఫ్రెష్ అవ్వడానికే కదా వస్తారు. స్వయములో శ్రమ చెయ్యండి. అక్కడ 12 నెలల్లో జమ చేసుకోలేని సంపాదన ఇక్కడ ఒక్క వారంలోనే జమ చేసుకోగలుగుతారు. ఇక్కడ 7 రోజులలో లోపల ఉన్న మలినాలన్నింటినీ తొలగించుకోగలుగుతారు. అందుకు బాబా తగినటువంటి సలహాలు కూడా ఇస్తూనే ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. దీనిలో ఫస్ట్ పాయింట్, ఏకాంతంలో కూర్చుని బాబాను స్మృతి చేసి ఆత్మిక సంపాదనను జమ చేసుకోవాలి. స్మృతి చేసే సమయంలో నా మనసు అటు ఇటు పరిగెత్తడం లేదు కదా, నేను అసలు ఎంత సమయం మధురమైన తండ్రిని స్మృతి చేశాను అని మీ ఆంతరికంలో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. సెకండ్ పాయింట్, మమ్మల్ని బాబా రావణుని యొక్క పంజరం నుండి ముక్తులుగా చేశారు. ఇప్పుడు ఎక్కడ వేడి ఉండదో చలి ఉండదో అలాంటి ప్రపంచంలోకి మేము వెళ్తున్నాము. అక్కడైతే సదా వసంత ఋతువే ఉంటుంది అని మీరు సదా సంతోషంగానే ఉండాలి. ఈరోజు వరదానము, నాది అనే దానిని నీది అనే దానిలోనికి పరివర్తన చేసి చింతలేని చక్రవర్తిగా అయ్యే ఖుషీ ఖజానాలతో భర్పూర్ భవ. సారాంశము, ఏ పిల్లలైతే అంతా నీదిగా చేసేసారో, అంటే నాది అనే భావన వచ్చినప్పుడంతా బాబా ఇది నీది అని చెప్పండి. అప్పుడు మీరు చింత లేకుండా ఉండగలుగుతారు. నాదంటూ ఏమీ లేదు, అంతా నీదే బాబా. ఎప్పుడైతే ఇలా పరివర్తన చేస్తారో అప్పుడు చింత లేని వారిగా అయిపోతారు. జీవితంలో ప్రతి ఒక్కరూ చింత లేకుండా ఉండాలి అని అనుకుంటారు. ఎక్కడైతే చింత ఉండదో అక్కడ సదా సంతోషం ఉంటుంది. కనుక నీది అని అంటే చింతలేని వారిగా అవ్వడం వలన సంతోషం యొక్క ఖజానాలతో భర్పూర్గా అంటే నిండుగా సంపన్నంగా అయిపోతారు. చింతలేని చక్రవర్తులైన మీ వద్ద లెక్కలేనన్ని తరగని అవినాశీ ఖజానాలు ఉన్నాయి. బాబా అంటున్నారు అవి సత్యయుగంలో కూడా ఉండవు. కానీ ఇప్పుడు సంగమయుగి బ్రాహ్మణులైన మీ వద్ద లెక్క పెట్టలేనన్ని తరగని అవినాశీ ఖజానాలు ఉన్నాయి. ఈ ఖజానాలన్నీ మీ సొంతం చేసుకోవాలి అంటే కేవలం నాది అనే దానిని బాబా నీది అనే విధంగా పరివర్తన చేయండి చాలు. స్లోగన్, ఖజానాలను సేవలో ఉపయోగించడము అనగా జమా ఖాతాను పెంచుకోవడం. అంటే స్థూలమైన ఖజానా ఉంది అనుకోండి, అది పంచుతూ ఉంటే తరుగుతూ ఉంటుంది. కానీ బాబా ఇచ్చినటువంటి జ్ఞానము, మిగిలిన అవినాశీ ఖజానాలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు సేవలో ఉపయోగిస్తూ ఉంటే మీలో ఇంకా జమా ఖాతా పెరుగుతూనే ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.